మీరు లేకపోయినా మీలాంటి ఒక డిజిటల్ హ్యూమన్ క్లోన్ మీ పని చేస్తే ఎలా ఉంటుందో ఊహించారా? మరి మన టాబ్లెట్ మింగకుండా లక్షల సైజు కన్నా చిన్న నానో బాట్స్ మన శరీరంలో వ్యాధిని నయం చేస్తే ఎలా ఉంటుంది? ఇది సైన్స్ ఫిక్షన్లో అనిపిస్తున్నా ఇది ఇప్పుడు నిజం అవుతుంది. ఈరోజు మనం భవిష్యత్తు విజ్ఞానం, డిజిటల్ హ్యూమన్స్ అండ్ నానో మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ హ్యూమన్ అంటే ఏమిటి? కంప్యూటర్ ఒక మనిషిని 3D రూపంలో మళ్ళీ సృష్టించడం, ముఖాన్ని స్కాన్ చేయడం, గొంతును క్లోన్ చేయడం, ఏఐతో బాడీ మూవ్మెంట్స్ తయారు చేయడం ఇది భవిష్యత్తులో సాధారణమైపోతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు ట్రయల్స్ మొదలు పెట్టాయి. సినిమా నటులకు ఏఐ డబుల్స్ చేస్తున్నారు. హీరో బిజీ అయిపోతే క్లోన్ సీన్ పూర్తి చేస్తుంది. చైనాలో ఏఐ న్యూస్ యాంకర్స్ 24 గంటలు అలసట లేకుండా వార్తలు చదువుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షల మంది ఫాలోవర్స్ సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళను నిజ జీవితంలో మనం ఎప్పుడూ కలవలేం. ఊహించు మామ, ఒక మనిషి లేకున్నా వాడి క్లోన్ ప్రపంచంలో స్టార్ అవుతాడు. భవిష్యత్తులో మీరు క్లాస్కి వెళ్ళకపోతే మీ ఏఐ క్లోన్ క్లాసులో కూర్చొని నోట్స్ రాస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే మీ క్లోన్ మీటింగ్స్ అటెండ్ చేస్తుంది. భవిష్యత్తులో డిజిటల్ హ్యూమన్స్ మనిషి జీవితాన్ని రెండింతలు మార్చేస్తాయి. వర్క్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని చేస్తుంది క్లోన్. కానీ దాని వాడకం తప్పుగా జరిగితే మాత్రం పెద్ద సమస్యలే వచ్చి పడతాయి. నకిలీ వార్తలు, ఐడెంటిటీ దొంగతనం, ప్రైవసీ లీక్ ఇవన్నీ ప్రమాదకరం. అందుకే డిజిటల్ హ్యూమన్స్ టెక్నాలజీ ఒక పక్క మంచిదైనా ఇంకో పక్క రిస్క్ కూడా ఉంటుంది. నెంబర్ 2, నానో టెక్నాలజీ ఇన్ మెడిసిన్. ఇప్పుడు మరొక భవిష్యత్తు సైన్స్ చూద్దాం. నానో మెడిసిన్, నానో బాట్స్ అంటే ఏమిటి? మనిషి జుట్టు కన్నా 1000 రెట్లు చిన్న మిషన్. ఇది రక్తంలో ప్రయాణం చేస్తుంది. క్యాన్సర్ కి చికిత్స. నానో బాట్స్ నేరుగా క్యాన్సర్ సెల్స్ ని టార్గెట్ చేసి నాశనం చేస్తాయి. ఆరోగ్యకరమైన సెల్స్ కి హాని లేకుండా. డ్రగ్ డెలివరీ. టాబ్లెట్ మింగకుండా నానో బాట్స్ రక్తంలో మందు సమస్య ఉన్న చోటుకే తీసుకెళ్తాయి. బ్లాక్ అయిన నర్వ్స్, గుండెలో ఫ్యాట్ బ్లాక్ ని తొలగించడం సాధ్యం చేస్తాయి. హాస్పిటల్లో సర్జరీ అవసరం లేకుండా నానో బాట్స్ పనిచేస్తాయి. మనిషి లైఫ్ ఈజీ అయిపోతుంది కదా. సైంటిస్టులు ఇప్పటికే ప్రయోగాలు మొదలు పెట్టారు. అమెరికా, జపాన్, ఇండియాలో నానో బాట్స్ పై ట్రయల్ జరుగుతున్నాయి. ఇంకా ఆసుపత్రిలో వాడటానికి 5-10 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ భవిష్యత్తులో డాక్టర్ల స్థానంలో నానో బాట్స్ పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. లాభాలు, ప్రమాదాలు. లాభాలు: పక్క ట్రీట్మెంట్, నొప్పి లేకపోవడం, త్వరగా కోలుకోవడం. ప్రమాదాలు: టెక్నాలజీ తప్పుగా వాడితే డేంజర్, ఖర్చు ఎక్కువ. కానీ ఒక్కసారి సక్సెస్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అందుకే డిజిటల్ హ్యూమన్ అండ్ నానో టెక్నాలజీ రెండు కలిపి మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఒక పక్క క్లోన్స్ మనం లేకుండా పనిచేస్తాయి, ఇంకో పక్క నానో బాట్స్ మన శరీరంలో వ్యాధిని ఓడిస్తాయి. సైన్స్ ఇప్పుడు ఊహ కాదు, రేపటి నిజం. మరి మీరు చెప్పండి, భవిష్యత్తులో మీ ఏఐ క్లోన్ ని పనికి వాడతారా, లేదా నానో బాట్స్ ని మీకు ట్రీట్మెంట్ చేయడం ఓకే అంటారా? కామెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.